అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు మనలో మనమాట. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా మీకు ఒక మంచి రెసిపీని చూపించాలని చెప్పేసి మీ ముందుకైతే వచ్చేసాను. అదేంటి అంటే మనందరికీ నోట్లో నీళ్ళూరే ఆవకాయ పచ్చడి. ఆవకాయ పచ్చడి అంటే మనం రెగ్యులర్గా పెట్టుకునే ఆవకాయ పచ్చడి కాదు, తీపి ఆవకాయ అనమాట. బెల్లం ఆవకాయ పచ్చడిని ఎలా పెట్టుకోవచ్చో చూపిస్తున్నాను. ఇది రాజమండ్రి స్పెషల్ రెసిపీ. నేను అమ్మ చేతి వంటలో ఎప్పుడైతే ఆవకాయ పచ్చడిని పోస్ట్ చేశానో అప్పటి నుంచి కూడా నాకు కామెంట్స్ వస్తూనే ఉన్నాయన్నమాట. తీపి ఆవకాయ, బెల్లం ఆవకాయ ఎలా పెట్టుకోవచ్చో చూపించండి కరెక్ట్ మెజర్మెంట్స్తో అని చెప్పేసి. సో ఆ రెసిపీని ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మామిడికాయ ముక్కలు ఇలాగా చిన్న సైజులో, మీడియం సైజులో ముక్కలుగా కొట్టించేసుకోవాలన్నమాట. నేనే ఇంటి దగ్గర మామిడికాయ ముక్కలు అయితే కొట్టాను. ఒక 5 కాయల దాకా మీడియం సైజ్ కాయలు తీసుకున్నాను అనమాట. మనం రెగ్యులర్గా పెట్టుకునే ఆవకాయకి పీచు ఎక్కువగా ఉండాలి, అలాగే పులుపు కూడా ఎక్కువగా ఉండాలి. అయితే ఈ ఆవకాయ పచ్చడికి, బెల్లం ఆవకాయ పచ్చడికి అలా పులుపు ఉండాల్సిన పని లేదండి. ఇంకా కొద్దిగా పులుపు తక్కువగా ఉండే మామిడికాయలు తీసుకుంటే మంచిది. సో 5 కాయల దాకా తీసుకున్నాను. కాయలు ఇంటికి తెచ్చుకున్న తర్వాత లేదా మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు కానీ శుభ్రంగా కాయలు కడిగేసుకుని పొడిగుడ్డతో బాగా తుడిచి అప్పుడు ముక్కల కింద కొట్టుకోవాలి. అందులో ఉండే జీడి తీసేసి అలాగే పైన ఉండే పొర కూడా తీసేసి నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఒక పొడి క్లాత్తో బాగా తుడిచేసుకోవాలి. సో నాకైతే కరెక్ట్గా కేజీ ముక్కలు అయితే వచ్చాయండి. ఈ కేజీ ముక్కలకి, మామిడికాయ ముక్కలకి కొలతలు ఎంతెంత వేసుకోవాలి అనేది కరెక్ట్గా చెప్తాను అనమాట. అంటే మీకు ఈజీగా తెలియడం కోసం బౌల్ కొలత చెప్తాను. ఇవి కేజీ ముక్కలు నేను కొలిచి చూపిస్తున్నాను. ముక్కలు నిండుగా వేసుకోవాలన్నమాట. వెలితి లేకుండా నిండుగా వేసుకుని కొలుచుకోండి. 1 2 3 4. సో ఈ బౌల్తో నేను 4 కప్పుల దాకా, 4 బౌల్స్ దాకా ముక్కలు అయితే కొలుచుకుని వేసుకున్నాను అనమాట. ఫస్ట్ ఈ మామిడికాయ ముక్కలకి మనం ఆయిల్ పట్టించుకుందాము. ఆవకాయ అంటేనే అందరికీ కూడా గుర్తొచ్చేది ఏఎస్ బ్రాండ్ పప్పుల నూనె. ఎందుకు అందరూ కూడా ఈ బ్రాండ్ ఆయిల్ని ప్రిఫర్ చేస్తారు అంటే నువ్వుల మీద ఉండే పైన పొట్టు తీసేసి లోపల వచ్చిన పప్పుని మాత్రమే మరగానుగలో ట్రెడిషనల్ మెథడ్లో తయారు చేయబడిన స్వచ్ఛమైన పప్పుల నూనె అనమాట, నువ్వుల నూనె. అందుకే ఇది యూస్ చేసి మనం పచ్చళ్ళు పెడితే పచ్చళ్ళు చాలా రోజులు నిల్వ ఉంటాయి. అండ్ ఆవకాయకి ఎస్పెషల్గా దీన్ని ఎందుకు వాడతామంటే ముక్క అనేది త్వరగా మెత్తబడదు అనమాట ఈ ఆయిల్తో మనం పచ్చడి పెడితే. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది గానుగ నూనె అవ్వటం వల్ల. సో ఈ ఆయిల్ని ఎక్కువగా మనం పచ్చళ్ళు పెట్టుకుంటూ ఉంటాము. నేను చెప్పాల్సిన పని లేదు. ఈ నువ్వుల పప్పుల నూనెలోని మనకి జనరల్గా 1 లీటర్ ప్యాకెట్సే దొరుకుతూ ఉంటాయి కదా మార్కెట్స్లో. ఇప్పుడు వాళ్ళు 1/2 లీటర్ ప్యాకెట్స్ కూడా లాంచ్ చేశారనమాట. మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకోకుండా జస్ట్ 1/2 లీటరే మీకు కావాలి అంటే 1/2 లీటర్ ఆయిల్ ప్యాకెట్స్ కూడా ఇప్పుడు మార్కెట్లో దొరికేస్తున్నాయి. ఇప్పుడు నేను ఈ పచ్చడి కోసం స్పెషల్గా ఈ కారపొడిని తెప్పించాను అనమాట. ఈ ఏఎస్ బ్రాండ్ ప్రీమియం చిల్లీ పౌడర్ పచ్చళ్ళకి ఎంతో శ్రేష్టమైనది. ఏఎస్ బ్రాండ్లో నువ్వుల నూనెతో పాటుగా చాలా ప్రోడక్ట్స్ అయితే లాంచ్ అయ్యాయి. వీళ్ళ దగ్గర నువ్వుల నూనె అలాగే పచ్చళ్ళ స్పెషల్ ప్రీమియం కారంతో పాటుగా ఏఎస్ బ్రాండ్ నువ్వుల పప్పు, గ్రౌండ్నట్ ఆయిల్, మ్యాన్షన్ స్వచ్ఛమైన ముడి నువ్వుల నూనె, ఆస్వాద్ రెగ్యులర్ కారం, అలాగే ఆస్వాద్ కూర కారం కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఆస్వాద్ కూర కారం అనేది మిక్స్డ్ స్పైసెస్ తో తయారు చేయబడిందండి. మనం రెగ్యులర్ గా చేసుకునే రెసిపీస్ లోకి ఆస్వాద్ కూర కారం అలాగే సాదా కారం వాడుకోవచ్చండి. ఈ ఆస్వాద్ కారం వెరైటీస్ అనేవి ఏఎస్ బ్రాండ్ లో కొత్తగా లాంచ్ చేసిన ప్రోడక్ట్స్ అనమాట. మీకు దగ్గరలో ఉండే స్టోర్స్ లో కనుక ఇవి దొరకకపోతే ఆన్లైన్ లో కూడా మీరు కొనుక్కోవచ్చు. నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రతి ఒక్కదాని ప్రోడక్ట్ లింక్ ఇస్తాను. మీకు ఏది కావాలంటే అది ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో ఆయిల్ వచ్చేసి మనం ఏ బౌల్తో అయితే ముక్కలు తీసుకున్నామో ఆ బౌల్తో కరెక్ట్గా ఒక బౌల్ వేసుకోండి. ఒక బౌల్ వేసుకుంటే మీకు ఆయిల్ అనేది కరెక్ట్గా సరిపోతుంది అనమాట. యాక్చువల్గా ఆవకాయ పెట్టేటప్పుడు కొంతమందికి కొన్ని డౌట్స్ వస్తున్నాయండి. అవి ఏంటంటే ఆయిల్ అనేది పచ్చిది వాడతారా లేదా కాగబెట్టి చల్లారి పెట్టింది వాడతారా అని అడుగుతున్నారు. ఆవకాయ పచ్చడికి ఎప్పుడైనా సరే పచ్చి నూనె వాడతామండి. కాగబెట్టాల్సిన అవసరం లేదు, కాగబెట్టకూడదు కూడా. సో పచ్చి నూనె వేసుకోవాలి. బౌల్తో నేను కొలుచుకుంటే కనుక 200 ml దాకా ఆయిల్ అయితే పడుతుంది. నేను ఈ బౌల్లో ఆయిల్ వేయట్లేదు, ఎందుకంటే ఇప్పుడు నేను కారం ఇవన్నీ కూడా ఇదే బౌల్తో కొలుచుకోవాలి కాబట్టి దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. బట్ కొలత నాకు తెలుసు కాబట్టి కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. మొత్తం ఆయిల్ ఒకేసారి వేసుకోకూడదు, కొంచెం ఆయిల్ వేసుకుని ముక్కలకి పట్టించాలన్నమాట. ముక్కలకి ఆయిల్ పట్టించేసిన తర్వాత ఈ ముక్కలు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కారము, ఆవపిండి అన్నీ కూడా ఒక బౌల్లోకి వేసుకుందాం. రెగ్యులర్గా చేసుకునే ఆవకాయకి కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి, దీనికి తక్కువ వేసుకోవాలన్నమాట. తీపి ఆవకాయ కదా, సో కారం తక్కువ పడుతుంది. ఈ బౌల్తో 1/2 బౌల్ దాకా కారం వేసుకోవాలి. సో నేను ఇక్కడ ఏఎస్ బ్రాండ్ వాళ్ళది చిల్లీ పౌడర్, పికిల్స్ స్పెషల్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను.
మరీ ఘాట్ ఎక్కువ ఉండదు, అలాగే మరీ తక్కువ స్పైస్ కూడా ఉండదు అనమాట. మీడియం స్పైస్ అనేది ఉంటుంది, పచ్చడికి కరెక్ట్గా సరిపోతుంది. హాఫ్ బౌల్ దాకా కారం వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఆవపిండి వేసుకోవాలి. సేమ్ కారం ఎంతైతే వేసుకున్నామో ఈక్వల్గా ఆవపిండి వేసుకోవాలి. అంటే హాఫ్ బౌల్ దాకా ఆవపిండి వేసుకోవాలి. కొంతమంది పచ్చడి పెట్టినప్పుడు కొన్ని డౌట్స్ వస్తున్నాయని చెప్పాను కదండి, అందులో ఇదొక డౌట్ అనమాట. అదేంటంటే పచ్చడి చేదుగా ఉంటుంది ఎందుకండి అని చెప్పేసి అడుగుతున్నారు. మీరు ఆవపిండి ఎక్కువ వేసుకుంటే పచ్చడి కొంచెం చేదు వస్తుందండి. సో అందుకే నేను ఎప్పుడు కూడా ఆవపిండి తగ్గించి చెప్తూ ఉంటాను. అందుకని ఆవపిండి క్వాంటిటీ అనేది తగ్గించుకుని వేసుకోవాలి. సో అదొక పాయింట్. నెక్స్ట్ సాల్ట్ కూడా హాఫ్ బౌల్ తీసుకోవాలి. ఈ తీపి ఆవకాయకి, బెల్లం ఆవకాయకి ఎప్పుడు కూడా కారము, ఉప్పు, అలాగే ఆవపిండి 3 సమానంగా తీసుకోవాలి. అప్పుడు పచ్చడి టేస్ట్ బాగుంటుందన్నమాట. సో సాల్ట్ అయితే వేసేస్తున్నాను. అలాగే పచ్చడి పాడైపోకుండా ఉండాలి అంటే మీరు వేసే ఇంగ్రీడియంట్స్ ఆవాలు ఎండలో పెట్టుకుని ఆడించుకోవాలి, లేదా బయట నుంచి కొనుక్కునేదైతే కొద్దిసేపు ఎండలో పెట్టుకోండి. కారం తప్ప మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఎండలో కొద్దిసేపు ఉంచుకోవాలండి. మెంతిపిండి, సాల్ట్, అలాగే వెల్లుల్లిపాయలు, ఇవన్నీ కూడా వెల్లుల్లిపాయలు అయితే పొట్టు తీసేసి కొద్దిసేపు ఎండలో ఒక హాఫ్ అన్ అవర్ అలాగా వదిలేస్తే ఇందులో ఉండి చెమ్మంతా పోతుంది కాబట్టి మీకు పచ్చడి బూజు పట్టే ఛాన్స్ అనేది అసలు ఉండదన్నమాట. సో కారం వేసేసాము, ఉప్పు వేసేసాము, ఆవపిండి కూడా వేసేసాము. నెక్స్ట్ మెంతిపిండి అండి. ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా మెంతిపిండి వేసుకోవాలి. మెంతుల్ని ఎండలో పెట్టి మెత్తగా పొడి చేసుకుని ఆ పొడి వేసుకోండి. ఓకేనా? అండ్ ఇందులోనే ఇవి వెల్లుల్లిపాయలు అనమాట. వెల్లుల్లిపాయలు వచ్చేసి ఒక 50 గ్రాముల దాకా వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయల్ని మీరు కావాలంటే ఒక హాఫ్ క్రష్ చేసుకుని వేసుకోవచ్చు, లేదా ఇలా డైరెక్ట్గా వేసేయచ్చు. నేనైతే క్రష్ చేసి వేయను. ఎప్పుడు పచ్చడి పెట్టేటప్పుడు, ఆవకాయ పచ్చడి పెట్టేటప్పుడు డైరెక్ట్గా ఈ వెల్లుల్లిపాయలే వేసేస్తూ ఉంటాను అనమాట. పైన పొట్టు తీసేసి కొద్దిసేపు ఎండలో ఉంచి ఆ వెల్లుల్లిపాయల్ని ఇందులో వాడేస్తూ ఉంటాను. సో వెల్లుల్లిపాయలు వేసేస్తున్నాను. ఓకే, ఇవన్నీ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలన్నమాట. అన్నీ కలిసేలా కలుపుకోవాలి. ఇలా సపరేట్గా బౌల్లో మిక్స్ చేయటం ఎందుకు అంటే ఆవకాయ పచ్చడిలోకి అన్నీ బాగా కలుస్తాయని చెప్పేసి. ఓకే, కలిపేద్దాము. కలిపేసేసి ఇంకా ఇందులో వేయాల్సిన ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటంటే బెల్లం ఎలా వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోవాలి అనేది చెప్తాను. ఇప్పుడు ఇందాక ఆయిల్ పట్టించి పెట్టుకున్నాం కదా, ఆ ముక్కల్లోకి ఈ కారం వేసేసుకుని కలిపేసుకుందాం. అండ్ కొంతమందికి వచ్చే ఇంకొక డౌట్ ఏంటంటే పచ్చడి డ్రైగా అయిపోతే మళ్ళీ తిరిగి ఆయిల్ కలుపుకోవచ్చా అని అడుగుతున్నారు. హ్యాపీగా కలుపుకోవచ్చండి, ఎందుకంటే ఇందులోకి మనం యూజ్ చేసేది పచ్చి నూనె కాబట్టి మళ్ళీ మీకు ఒకవేళ నూనె సరిపోకపోతే కొంచెం పచ్చి ఆయిల్ వేసుకోవచ్చు, ఆయిల్ వేసుకుని కలుపుకోవచ్చు. సో మీకు పచ్చడిలో ఎప్పుడు కూడా ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉండాలన్నమాట, అప్పుడే మీకు నిలువ ఉంటుంది పచ్చడి. మొత్తం ముక్కలకి ఈ కారం, ఆవపిండి అన్నీ కూడా పట్టించేసేయాలి. ఈ పచ్చడి కొంచెం డిఫరెంట్ అనమాట. మనం రెగ్యులర్గా పెట్టుకునే ఆవకాయ మీద ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఇలా చేస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. పెరుగన్నంలోకి కానీ లేదా రైస్లోకి కలుపుకుని తిన్నా కూడా బాగుంటుంది చక్కగా. ఈ కొలతలు ఫాలో అయిపోండి, ఎగ్జాక్ట్గా పచ్చడి చక్కగా వచ్చేస్తుంది. బట్ పచ్చడి పెట్టేటప్పుడు మాత్రం అస్సలు చెమ్మ ఒక్క డ్రాప్ కానీ తుంపర్లు కానీ ఏవి పడకుండా చూసుకోండి, పచ్చడి పాడైపోద్ది లేదంటే. చూడండి, నేను వేసిన ఆయిల్ అనేది ఈ పొడి వేసిన తర్వాత ఎలా ఉందో ఒకసారి చూడండి. ఇలా డ్రైగా ఉండాలన్నమాట. ఆయిల్ మీకు పైకి తేలుతున్నట్లేదు చూసారా. అలాగే ఈ వేసిన డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వెట్ అయిపోయాయి. సో ఇలా వేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం బెల్లం కొలుచుకుందాము. సేమ్ అదే బౌల్తో 2 బౌల్స్ దాకా బెల్లం వేసుకోవాలి. ఈ బెల్లం అనేది ఉప్పు బెల్లం కాకుండా చూసుకోండి, ఎందుకంటే మళ్ళీ పచ్చళ్ళలో ఉప్పు ఎక్కువైపోతుంది. సో ఉప్పు బెల్లం కాకుండా తీయటి బెల్లం తీసుకోండి, మెత్తటి బెల్లం తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. సో 2 బౌల్స్, అదే బౌల్తో 2 బౌల్స్ దాకా బెల్లం తీసుకోవాలి. అప్పుడు మీకు తీపి అనేది కరెక్ట్గా ఉంటుంది. కొంచెం తీపి ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఇంకాస్త వేసుకోవచ్చు, బట్ ఇది తీపి సరిపోతుంది. ఆ కారము అవన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయి అన్నమాట. ఇది ఒక బౌల్ నేను ఆల్రెడీ తురిమేసుకున్నాను సన్నగా. బెల్లాన్ని ఇలా తురుముకుని వేసుకుంటే బెల్లం ఈజీగా కరిగిపోతుంది అన్నమాట. ఈ బౌల్తో 2 బౌల్స్ దాకా వేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఈ బెల్లాన్ని, మనం మిగిలిపోయిన ఆయిల్ని, అలాగే కలిపి పెట్టుకున్న ఆవకాయ ముక్కల్ని, వీటిని మనం జాడీలోకి ఎత్తి పెట్టుకోవాలన్నమాట. సో పచ్చడి ఎత్తి పెట్టుకోవడానికి
మీరు ప్లాస్టిక్ డబ్బా అయినా లేదంటే గాజు సీసా అయినా జాడీ అయినా తీసుకోవచ్చు. సో నేనైతే ప్లాస్టిక్ డబ్బా తీసుకున్నాను. ఫస్ట్ ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఓకే, ఆయిల్ వేసేసి కొద్దిగా వేయండి, అంతా వేయాల్సిన పని లేదు. కొంచెం ఆయిల్ వేసి ఈ కలిపి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలన్నమాట. 3 లేయర్స్ కింద వేసుకుందాము, లేదా 2 లేయర్స్ కానీ 4 లేయర్స్ కానీ వేసుకోవచ్చు. సో ముక్కలు వేసి ఇప్పుడు మనం కొలిచి పెట్టుకున్న బెల్లం వేసుకోవాలి. ఓకేనా, హాఫ్ వేసేసేయండి. ఈ బెల్లంలో సగం బెల్లం వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా నూనె, మళ్ళీ ముక్కలు, డబ్బాలో అన్ని మూలలకి కూడా ముక్కలు వెళ్ళేలాగా పరుచుకోండి. మిగిలిన బెల్లం వేసేద్దాం. ఇప్పుడు బెల్లం వేసేసుకున్న తర్వాత కాస్త ఆయిల్ వేసి మళ్ళీ ముక్కలు వేసుకోవాలి. మొత్తం ఇంకా మిగిలిన ముక్కలన్నీ కూడా వేసేసేయండి పైకి. ఇప్పుడు మిగిలిన నూనె అంతా కూడా ఈ పైన వేసేసేయండి. ఇలా అన్నీ వేసేసాక జస్ట్ కొద్దిగా అదిమేసేయండి ముక్కల్ని కొంచెం అదిమి మూత పెట్టేసి 3 రోజుల పాటు ఇంకా కదపకుండా అలా వదిలేసేయాలన్నమాట. ఓకే, మూత పెట్టేస్తున్నాను. సో ఇలా ముక్కలన్నీ కూడా చక్కగా 3 రోజులకి ఊరిపోతాయి అన్నమాట. 3 రోజులకి ఊరిన తర్వాత కలుపుకొని పచ్చడంతా కలుపుకొని అప్పుడు మీకు సాల్ట్ సరిపోకపోయినా ఆయిల్ కొంచెం తగ్గినా కూడా అప్పుడు కలుపుకోవచ్చు. సో కలుపుకొని మీరు చక్కగా స్టోర్ చేసేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కమ్మగా ఈ బెల్లం ఆవకాయని సర్వ్ చేసేసుకోవచ్చు అనమాట. చాలామంది పచ్చడిని ఎండలో పెడుతూ ఉంటారు, ఎండలో పెట్టి చిక్కగా అయ్యేంత వరకు ఉంచి అప్పుడు స్టోర్ చేసుకుంటూ ఉంటారు. బట్ మేము చేసే ప్రాసెస్ ఇదనమాట. ఇది సంవత్సరం పాటు హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు, ఏం చెడిపోదు. ఓకే, మీకు ఇంకా ఫ్రెష్గా కలర్ అనేది చేంజ్ అయిపోకుండా ఉండాలి అంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుని కొద్దిగా బయటికి తీసుకుని ఎప్పటికప్పుడు సర్వ్ చేసుకుంటే ఇంకా మీకు పచ్చడి అనేది ఎప్పటికీ కూడా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. 1 ఇయర్ పాటు ఆ రోజు ఎప్పుడైతే 3వ రోజు మనం తీసి టేస్ట్ చేస్తామో ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్, ఆ ఫ్రెష్నెస్ అనేది ఎప్పటికీ పచ్చడి ఉండిపోతుంది 1 ఇయర్ పాటు కూడా. సో 3 రోజుల తర్వాత పచ్చడి ఇలా ఊరిపోతుంది అనమాట. బెల్లం అంతా కరిగిపోతుంది, ఆయిల్ పైకి తేలుతుంది. మొత్తానికి బెల్లం ఆవకాయ పచ్చడి కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ఒక గిన్నెలోకి వేసుకుని, పొడి గిన్నెలోకి వేసుకుని బాగా కలిపేసేసి జాడీలోకి ఎత్తి పెట్టేసుకోవటమే, అంతే. సో అదండి తీపి ఆవకాయ, బెల్లం ఆవకాయ పెట్టుకునే పద్ధతి. మీరు కూడా ఈ పచ్చడిని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. సమ్మర్ స్పెషల్ పికిల్ మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేశాక టేస్ట్ చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ వీక్ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ మనలం అన్నమాట.